5675 8345 1295 1295 లాస్ట్ 2 డిజిట్స్ ఆన్సర్. లాస్ట్ 2 డిజిట్స్ ఆన్సర్. మీకు మ్యాథ్స్ అంటే భయము, మ్యాథ్స్ సార్ నేను ఎక్కువ టైం తీసుకుంటాను. మనము ఏదైనా ఆలోచనని మనమే క్రియేట్ చేస్తామో మనమే దాన్ని కిల్ చేయొచ్చు. ఎనీథింగ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫియర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫియర్. కరేజ్ అంటే ఏంటి, రైట్? ధైర్యం అంటే ఏంటి? భయం లేని వాడు ధైర్యవంతుడు కాదు, భయం ఉండి కూడా ముందుకెళ్లేవాడే ధైర్యవంతుడు. ఆన్సర్ ఎంత చెప్పండి సార్? ఇది ఆడ్ 5, 834 ఈవెన్ 5, 129 ఎంత? ఆడ్ 5. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 75. 75 ఇంటూ ఆడ్ 5. 7 అనేది ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. లాజిక్ అర్థమైందా? నా ఒక స్మార్ట్ స్టూడెంట్ అనిల్ సార్ మీరు ఒక లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చెప్పారు సార్, మొత్తం నంబర్ కనుక్కోవచ్చా సార్? అందుకే నేను హెడ్డింగ్ కాన్సెప్ట్స్ అని రాశాను, కాన్సెప్ట్ 1 అని రాయలేదు. మన క్లాసులో జిమ్మిక్కులు ఉండవు. క్యాట్ ఎగ్జామినేషన్ లో రైట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్లు 1-2 వస్తాయి. నువ్వు ఆర్ఎస్ అగర్వాల్ లాగా సబ్స్టిట్యూట్ చేస్తే క్యాట్ ఎగ్జామినేషన్ లో నీకు లోయెస్ట్ పర్సెంటైల్ వస్తుంది. రైట్ నా ఇక్కడ చూడండి సార్, ఇది కాన్సెప్ట్ 1. కాన్సెప్ట్ 2, ఏదైనా డౌట్ వస్తే గనక ఆ డౌట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఆలోచిస్తున్నారు అని కూడా నేను నా 10 సంవత్సరాల అనుభవంలో నేను ఈజీగా చెప్పగలుగుతాను. ఎందుకనంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసే బ్యాచ్ జనరల్ గా మీరు చూసినట్టు అయితే ఇలా ఉండొచ్చు. నా క్లాసు ఇలా ఉంటుంది సార్, ఇలా జనరల్ గా ఇంత పెద్దగా ఉంటుంది. ఎవ్వరు మాట్లాడరు. 9కి క్లాస్ అంటే 8:30కి వచ్చి కూర్చుంటారు. నా క్లాస్ అన్ని కాన్సెప్ట్స్ ఉంటారు. ఒక 10-12 మంది క్లాస్ చూసుకుంటారు. ఓన్లీ 4 hours క్లాస్ ఉంటారు, వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గాట్ ఇన్ టు ఐఐఎమ్స్ బికాస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ బికాస్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. కాన్సెప్ట్ 2 మనము కాన్సెప్ట్ 1 ఏం చేసాము, ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే కనుక్కున్నాం. కాన్సెప్ట్ 2 ఇక్కడ చూడండి సార్, కాన్సెప్ట్ 2 A5 ఇంటూ B5. A అండ్ B ఏదైనా కావచ్చు కన్నా, A అండ్ B ఏదైనా కావచ్చు, A అండ్ B ఏదైనా కావచ్చు, A అండ్ B ఏదైనా కావచ్చు. A అండ్ B ఈవెన్ నంబర్ అవుతే లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తుంది? 25. A అండ్ B ఈవెన్ అవుతే ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25, ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. A అండ్ B ఈవెన్ అయినా A అండ్ B 2 ఆడ్ అయినా లాస్ట్ 2 డిజిట్స్ ఎంత వస్తుంది? 25. ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ అవుతే, ఒకటి ఆడ్ నంబరు ఇంకోటి ఈవెన్ నంబరు, ఒకటి ఈవెన్ నంబరు ఇంకోటి ఆడ్ నంబర్ అవుతే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. లాస్ట్ 2 డిజిట్స్ అనేది ఫిక్స్డ్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 2 ఈవెన్లు ఉండొచ్చు, 2 ఆడ్లు ఉండొచ్చు, ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉండొచ్చు, ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉండొచ్చు. రైట్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ ఎవ్రీబడి ఇట్ ఈజ్ క్లియర్. నౌ లాస్ట్ 2 డిజిట్స్ అనేది 25 లేకుంటే 75, 25 లేకుంటే 75. నంబర్ బిఫోర్ ఈజ్ A ఇంటూ B ప్లస్ A ప్లస్ B/2. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తాను. A ఇంటూ B ప్లస్ A ప్లస్ B/2. ఈ బాక్స్ అనేది దాని మీనింగ్ ఏంటంటే డెసిమల్స్ ఉంటే ఇగ్నోర్ చెయ్యండి. ఇగ్నోర్ ది డెసిమల్స్, ఇగ్నోర్ ది డెసిమల్స్. అంటే 3.1 ఉన్నా 3నే, 3.9 ఉన్నా 3నే. డాట్ తర్వాత ఏదున్నా కానీ తీసేయండి. దీన్ని యాక్చువల్గా మ్యాథమెటిక్స్ లో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని అంటాము. ఆ డెప్త్ లోకి నేను వెళ్ళట్లేదు. డెసిమల్ తర్వాత ఏదున్నా పీకేసాయి. 3.99 ఉంటే వాల్యూ 3, 3.01 ఉన్నా 3. డాట్ తర్వాత ఏదున్నా పిక్కేసాయి. డాట్ ముందు ఏదైతే డిజిట్ ఉందో ఆ డిజిటే పెట్టేసాయి. అనిల్ సార్ ఇది ఎలా వచ్చింది అది కూడా నేను ప్రూఫ్ చెప్తాను. ఫస్ట్ అప్లికేషన్ 45 ఇంటూ 65, 45 ఇంటూ 65. టకాటక్ ఆన్సర్ చెప్దాం సార్. 45 ఇంటూ 65. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఆర్ యు ఆల్ విత్ మీ? A ఇంటూ B 4 6 24. A ప్లస్ B/2 4 ప్లస్ 6 10, 10/2 5. ఇట్ ఈజ్ 2925. ఇది 2925. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకో ఎగ్జాంపుల్. మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకంత క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. ఓహో అనిల్ సార్ ఇది చెప్పాడు, ఇది అవుతే ఏమవుతుంది, అదైతే. ఎప్పుడైతే మనము ఒక
ప్రాబ్లం మన లైఫ్లో కానీ మ్యాథమెటిక్స్ లెర్నింగ్లో కానీ వస్తే W and H రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే చాలు. వై, వాట్, వేర్, వెన్, హౌ. వై దిస్ ప్రాబ్లం కేమ్, హౌ దిస్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్, వాట్ ఆర్ ఆల్ ది ఛాలెంజెస్ దట్ క్రియేటెడ్ దిస్ ప్రాబ్లం, వేర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్ ఇన్ ఫ్యూచర్. లైఫ్లో W and H రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనం ముందు అడుగు తెలుసుకుంటే మనకు చాలు. ఒక చిన్న పిల్లాడు ఏడుస్తూనే ఉంటే రైట్, అసలు వాడు ఏడ్చేది ఐస్ క్రీమ్ కోసమా లేకుంటే అమ్మా నాన్న నా వైపు చూస్తలేరా అనే వై అర్థం చేసుకుంటే చిన్న పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా చాలా ఈజీ. అనుభవం, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు నాకు అండ్ ఇద్దరు హైపర్ యాక్టివ్ కిడ్స్. సో ఐ అండర్స్టూడ్ హౌ టు బి మచ్ మోర్ రైట్ పేషెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇది అర్థమైంది కదా? నా పెన్ డ్రాప్ చేయండి సార్, పెన్ డ్రాప్ చేయండి దయచేసి. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత నేను మీతోటి పెన్నుతో సాల్వ్ చేపియను. 35 into 95 ఆన్సర్ చెప్పండి సార్. 35 into 95. అనిల్ సార్ అన్నాడు ఆడ్ 5 into ఆడ్ 5 ఎంతకన్నా లాస్ట్ 2 digits 25. A into B 3 4 27. A plus B by 2. 3 plus 9 12. 12 by 2 6. ఆన్సర్ ఎంత? 3325. ఆన్సర్ ఎంత? 3325. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఒక 8-10 సెకండ్లో ఆన్సర్ వచ్చేది. 2-3 టైమ్స్ డైలీ కొంచెం పెన్ పుషింగ్ చేసేస్తే మీరు 3-4 సెకండ్స్లో కూడా చేయొచ్చు. నన్ను అందరూ చూడండి సార్, దీని ఆన్సర్ చెప్పండి. నోటి లెక్కన ఆన్సర్ చెప్పండి. 105 into 125. 105 into 125. 105 into 125. లాస్ట్ ఏమో 25 వస్తుంది. A into B 10 12 ఎంత? 120. 10 + 12 ఎంత? 22. 22 by 2 ఎంత? 11. 22 + 120 + 11. 1 3 1 2 5. అర్థమైందా? 1 3 1 2 5. మీరేం చేయండి అంటే ఇది కాన్సెప్ట్ కన్నా మీరు ఇష్టం వచ్చిన నంబర్లు 5తో ఎండేటి వేసుకొని చూడండి, ఈ లాజిక్ వర్క్ అవుతుందో చూడండి. డౌట్ వస్తే కనుక దయచేసి కామెంట్లో పెట్టండి. ప్రతి కామెంట్కి మా టీం మెంబర్స్ రిప్లై ఇస్తారు. రైట్, అది కరెక్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ కూడా చెప్తారు, రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అయింది కూడా చెప్తారు. ఎందుకంటే నా దగ్గర ఇంటర్న్షిప్ చేసిన చాలా మందికి మినిమం క్యాట్ ఎగ్జామినేషన్లో 99% వచ్చిన వాళ్ళు, వాళ్ళకు మ్యాథ్స్ అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఆల్మోస్ట్ ఒక 500-600 గంటలు నాతో టైం స్పెండ్ చేసిన వాళ్ళు. రైట్, సో మీరు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్స్లో పెట్టొచ్చు. కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా? అనిల్ సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు ప్రూఫ్ చెప్పరా సార్? A into B plus A plus B by 2. నా ఇక్కడ ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ లేకపోతే మీకు బట్టి పడతారు. ఆ బట్టే టీచింగ్ నేను చెప్పదలుచుకోలేదు. అండ్ బట్టే స్టూడెంట్స్ కి, అన్ని బట్టే స్టూడెంట్స్ కి ప్రాబబ్లీ వాళ్ళు నా సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు. A5 into B5 ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ గా నేను 73 వేసుకున్నాను. 73 3 అనేది యూనిట్ డిజిట్, 7 అనేది 10th ప్లేస్. ఇది 3 అనేది యూనిట్స్ ప్లేస్ లో ఉంది, 7 అనేది 10th ప్లేస్ లో ఉంది. అంటే దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా, 7 into 10 + 3. 7 అనేది 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 7 దాని వాల్యూ ఏమవుతుంది? రైట్, 70 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సింపుల్ గా నేను దీన్ని A అనేది 10th ప్లేస్ లో ఉంది, 10A + 5. B అనేది 10th ప్లేస్ లో ఉంది, 10B + 5. అర్థమైంది కదా? సో 10A into 10B 100 AB plus 50A plus 50B plus 5 5s are 25. దెన్ నేను ఎలా రాశాను? A into B plus A plus B by 2 into 100 plus 25 రాసుకోవచ్చు కదా. 100 by 2 ఎంత అవుతుంది? 50 అవుతుంది. A into B into 100, A plus B into 50. ఈ ఇంటూ 100 బదులు ఒక స్లాష్ పెట్టుకున్నా, ఇంటూ 100 బదులు ఒక స్లాష్ పెట్టుకున్నాను. సార్ ఇక్కడ మీకు డెసిమల్ గనక వస్తే అది క్యారీ అయిపోయి మీకు 75 వస్తుంది. చాలా ఈజీ ప్రూఫ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్రూఫ్. A అనేది 10th ప్లేస్ లో ఉంది, B అనేది 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 10A + 5 into 10B + 5. 10A into 10B 100 AB
50A 10A into 5, right? 50A 10B into 5, it is 50B, right? I hope it is clear. 5 5s are 25, 5 5s are 25. A into B plus A plus B by 2 slash 25. ఒక స్టూడెంట్ నన్ను డౌట్ అడుగుతున్నాడు, అదేంటంటే 15 into 25. తను క్యాల్కులేట్ చేసి ఉంటాడు, ఆన్సర్ ఎంత వచ్చింది? 375. ఈ లాజిక్ యూజ్ చేద్దాం. 1 అనేది ఆడ్ నంబర్, 2 అనేది ఈవెన్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5, లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. లాజిక్ ఏమన్నాను? ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి బై 2 అని అన్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 2s ఆర్ ఎంత? 2. 1 ప్లస్ 2 3 by 2. 3 by 2 ఎంత? 1.5. డాట్ తర్వాత ఏమొచ్చినా నెగ్లెక్ట్ చేయమన్నాను. 2 plus 1 ఎండింగ్ విత్ 75. సేమ్ ఆన్సరే కదా వచ్చింది కన్నా, 375.